శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 86వ శ్లోకం. సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః. సువర్ణబిందురక్షోభ్యః, అందులో సువర్ణబిందుః అంటే సువర్ణ సదృశమైన అవయవములు కలవాడు అని. అంతేకాదు సు ప్లస్ వర్ణ, సువర్ణ అంటే బిందువుతో కూడిన ఉత్తమ అక్షరమైన ఓంకార స్వరూపుడు అని. అక్షోభ్య అనగా రాగద్వేషాదులచే క్షోభింపని స్వభావము కలవాడు, నిశ్చలుడు, ద్వంద్వాతీతుడు. సర్వవాగీశ్వరేశ్వర అనగా వాగీశ్వరులైన బ్రహ్మాది దేవతలకు వేద విధులకు ఈశ్వరుడు అని. మహాహ్రద గొప్ప సరస్సు అనగా మహాహ్రద అంటే గొప్ప సరస్సు అంటే మానస సరోవర రూపమున ఉండువాడు. సచ్చిదానందమనడి సరస్సులో భక్తులను ఆనంద స్నానములు ఆచరింపచేయువాడు అని. మహాగర్త అనగా అగాధము వంటి దుష్కరమైన మాయ కలవాడు. ఇందులో గర్త అంటే రథ అని కూడా వస్తుంది. అంటే మహాగర్త అంటే యుద్ధమున మహారథుడు అని కూడా. మహాభూత అనగా పంచభూతములను ధరించిన మహాభూతమై విలసిల్లువాడు. కాలచక్రమునకు అతీతమైన మహాస్వరూపము కలవాడు అని. మహానిధి సర్వజీవులకు గమ్యస్థానమై ఉండి వానిని తనలో దాచుకొనివాడు. తరుగులేని జ్ఞానము సంపదలతో గొప్ప నిధివలే శోభిల్లువాడు అని. ఈ శ్లోకంలో మనకి 800 నామం నుంచి 806వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. సువర్ణమైన ఓంకార స్వరూపుడు అంటే ఇక్కడ సువర్ణ బిందు రక్షోభ్య కదా, అంటే సువర్ణమైన అని. అది ఎలా చెప్తారు అంటే సువర్ణబిందు రక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వర మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధి అంటే ఇందులో సువర్ణమైన ఓంకార స్వరూపుడు అని. నిశ్చలుడు వాగీశ్వరులైన బ్రహ్మాది దేవతలకు ఈశ్వరుడు. పంచభూతములను ధరించిన మహాస్వరూపుడు. మానస సరోవర రూపమున ఉండువాడు ఆయన. అగాధమైన మాయ కలవాడు. జ్ఞాన తపస్సులు అనడి తరుగని నిధులు కలవాడు ఆయనే. అట్టి ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు అని.